మెరుపు కలలు మెరుపు కలలు. మరి లిక్కర్ యాడ్కి చుడిదార్ ఆఫ్ శారీ వేసుకుంటారా? ఇలాంటివే కదా వేసుకుంటారు. ఈ యాడ్ మన దేశంలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ప్లే అవ్వదు. కంగ్రాచులేషన్స్ సౌందర్య, యాక్టింగ్ చాలా బాగా చేసావని డైరెక్టర్ గారు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ముందు ఏ యాడ్ చేసినా నీతోనే చేస్తానంటున్నారు. వెరీ గుడ్ సౌందర్య, వెరీ గుడ్. ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తుందా? నువ్వు దేని గురించి ఆలోచించినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. సౌందర్య, ఏంటి ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నాకెందుకో చాలా భయంగా ఉంది ఆంటీ. ఇంకా భయం ఎందుకు చెప్పు? వాళ్ళు చేయమన్నారు, నువ్వు చేసావు. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, అంతే కదా. సరే ఆంటీ, మామ్ చూస్తే? ఆ ఛాన్సే లేదు. వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా, ఆ యాడ్ని ఫారెన్ కంట్రీస్లో మాత్రమే ప్లే చేస్తామని. సరే, అదంతా వదిలే, నేను చూసుకుంటాను. ఇదిగో ఇటు చూడు, నువ్వు యాక్ట్ చేసినందుకు నీకిచ్చిన రెమ్యూనరేషన్. ఎంజాయ్. ఓకే బ్యూటీ, ఇంకా ఎక్కువగా దీని గురించి ఆలోచించకుండా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయి, సరేనా? మనం రేపు కలుద్దాం. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. టేక్ కేర్ మా. ఆంటీ, నిజంగా ఇది మన కంట్రీలో ప్లే అవ్వదు కదా? నన్ను నమ్ము సౌందర్య, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. అది ఇక్కడ టెలికాస్ట్ అవ్వదు, సరేనా? అన్నట్టు ఇంకొక విషయం, అమ్మతో ఇలా ఉండకు. ఎందుకంటే మీ అమ్మ చాలా తెలివైంది, వెంటనే విషయం పసిగట్టేస్తుంది. జాగ్రత్త. అలాగే ఆంటీ. ఈ క్షణం నుండి నీ భవిష్యత్తు రాహుల్ బాబు చేతిలోకి వెళ్ళిపోతుంది. నా చేతికి రావాల్సిన కానుక వస్తుంది. నా బిజినెస్కి నువ్వే నా పెట్టుబడి. అబ్బో, అమ్మో. ఏమమ్మా, ఇల్లు బాగా నచ్చిందా? సూపర్గా ఉంది కదా? నాకు తెలుసు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఇల్లు అబ్బా మామూలుగా ఉండదని. అవును సార్, మామూలుగా లేదు. మామూలు మనుషులెవ్వరూ అందులో ఉండలేరు. అందుకే వద్దని చెప్పాను. సర్లేమ్మా, నువ్వు ఆ ఇంట్లో ఉంటానికి అదృష్టం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారో వదిలేయలే. ఇదిగో అమ్మాయి, ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఈరోజు రాత్రికి ఒక రైడ్ ఉంది. ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుని మాదాపూర్లో డ్రాప్ చేయాలి. మనకి రెగ్యులర్గా వచ్చే డ్రైవర్లు ఎవరు అందుబాటులో లేరు. అందుకే నీకు. అవును, నీకు కారు నడపడం వచ్చా? కార్ నడపడం వచ్చు సార్, కానీ నైట్ రైడ్ కదా, నేను వెళ్ళలేను. సారీ సార్. అది కాదమ్మా, నైట్ 2 గంటలు కష్టపడ్డావంటే 1200 వస్తుంది. ఏదో కష్టాల్లో ఉన్నావు, అవసరానికి వస్తుందని చెప్పాను. సరే, నీ ఇష్టం.
అమ్మా అమ్మో సార్ 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 ఆ? నేను వెళ్తాను సార్, ఆ. కానీ కార్ ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్తాను. నేను మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి తీసుకొస్తాను, లేదంటే నాకు నైట్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. అది సరే, దానిదేముందమ్మా. ఇందా తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెళ్ళమ్మా. అమ్మా కారు జాగ్రత్త, కొత్త కారు అమ్మా. అలాగే సార్. వెళ్ళు అమ్మా. మినిస్టర్ కొడుకుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఫైల్ సార్. ఐసి ఏంటి వసంత్, ఇది నిజమా? మినిస్టర్ కొడుకు ఇంత పెద్ద స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా? ఇది కనుక బయటకొస్తే స్టేట్ మొత్తం షేక్ అయిపోతుంది. అవును సార్. ఎలాగైనా ఈ రాకెట్లో రాహుల్ ప్రమేయం ఉంది, అతనే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడని బలమైన సాక్ష్యాలు ఆధారాలు సంపాదించాక ఈ వార్తని అందరికీ తెలిసేలా చేద్దాం సార్. అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయండి. ఓకే సార్. ఎందుకంటే అధికార పార్టీ నుండి నెక్స్ట్ జరిగే కార్పొరేట్ ఎలక్షన్స్లో తన కొడుకు రాహుల్కి ఎలాగైనా సీట్ ఇప్పించాలని సెంట్రల్ నుంచి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఒక్కసారి ఆ సీట్ కన్ఫర్మ్ అయ్యి ఎలక్షన్స్లో గెలిచాడంటే మనం అతన్ని టచ్ చేయలేం. ఏది జరిగినా ఈలోపే జరగాలి. ఎస్ సార్, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం సార్. అన్నీ కుదిరితే ఈ రోజే వాడి నిజ స్వరూపమేంటో బట్టబయలు చేసేస్తాం. వెరీ గుడ్ వసంత్. ఎస్ సార్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా తేడా వస్తే అందరి జీవితాలు నాశనం అవుతాయి. నేను అలా జరగనివ్వను సార్. ఎంతోమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ రాక్షసుణ్ణి అందరి ముందు దోషిగా నిలబెడతాను. ఇదిగో వసంత్, నీ ఫస్ట్ చెక్. ఇది నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్కి. ఇది నిజమని ఆధారాలతో వస్తే ఇంతకు డబల్ ఇస్తాను. నేను డబ్బు కోసం పనిచేయడం లేదు సార్, సొసైటీ కోసం పనిచేస్తున్నాను. మీరు నాకెంత ఇచ్చినా పర్వాలేదు సార్. కాకపోతే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ని నిజాయితీగా టెలికాస్ట్ చేయండి, అంతే చాలు. ష్యూర్ వసంత్. సరే, వస్తాను సార్. పద. సంగీత, ఏమైందో అడుగు. ఏంటమ్మా, ఏమైనా కావాలా? ఏం వద్దు. సౌందర్యకి ఇంకా రాలేదేంటా అని